ఇక్కడ నుంచి క్యాచ్ చేయాలి సార్. మరో అంశం సార్ ఇక్కడ ఏంటి సార్ అంటే మరో ప్రధానమైన ఒక అంశం సార్ ఇక్కడ సార్ కరెంట్ ఎకానమీ ఇంపార్టెంట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ సార్ ఇవి. ఎకానమీలో ఏపీలో సార్ ఇక్కడ 75 మార్కులు సార్ ఇక్కడ. తెలంగాణలో వచ్చేసి తెలంగాణ ఎకానమీలో 150 మార్క్స్ అండి. రేపు ఏపీ అంటే ఇండియన్ ఎకానమీ లేటెస్ట్ అంశాలు సార్. ఎగ్జామ్లో ఏమంటాడు సార్, ఈ మధ్యనే 2024 సంవత్సరం జూలై 13 నాడు ఏపీ ముఖ్యమంత్రి సార్ ఇక్కడ అమ్మఒడి కార్యక్రమానికి తల్లికి వందనం అనే పేరు మార్చారు. నాడు నేడు మన బడి అనే కార్యక్రమానికేమో మన బడి మన భవిష్యత్ అని పేరు పెట్టారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్యక్రమానికేమో నందమూరి తారకరావు ఆరోగ్యశ్రీ కార్యక్రమంగా పేరు మార్చారు. మరి అదేవిధంగా సార్ జగనన్న ఆనుమత్యాలు కార్యక్రమానికేమో అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం అని చెప్పి పేరు పెట్టారు. జగనన్న గోరుముద్ద కార్యక్రమానికేమో డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం పేరు పెట్టారు. ఇలా సార్ ఆయా కార్యక్రమాలకి 2024 జూలై 1 నాడు ఏపీ ముఖ్యమంత్రి సార్ ఒకే రోజు సార్ ఇక్కడ 29 రకాల ఒక అంటే 29 రకాల పెన్షన్ కార్యక్రమాన్ని, దానికే ఎన్టీఆర్ పెన్షన్ భరోసా స్కీమ్ ద్వారా ఆ కార్యక్రమాన్ని ఈయన మంగళగిరి కాన్స్టిట్యున్సీలో పెనమాక విలేజ్లో ప్రారంభిస్తే ఇస్లావత్ సాయి వితంతు పెన్షన్ తీసుకుంది. వితంతులకు 4,000 రూపాయల పెన్షన్, వృద్ధాప్య పెన్షన్ పాముల నాయక్ తీసుకున్నాడు అదే ఊరిలో 4,000 రూపాయల పెన్షన్, వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్. అదేవిధంగా సార్ ఇక్కడ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి 15,000 రూపాయలు. అదేవిధంగా సార్ ఇక్కడ కిడ్నీ పేషెంట్లకి అదర్ పేషెంట్లకి 10,000 రూపాయలు సార్. మొత్తం ఒకే రోజున 4,408 కోట్లు కూడా పంపించడం జరిగింది సార్. ఇవి రేపు ఏపీ లేటెస్ట్ యొక్క ఎకనమీ పథకాలు సార్. ఇక్కడ తెలంగాణ 6 గ్యారెంటీల స్కీములు సార్ ఇవి. వీటిపై రేపు ఫోకస్ చేశాడు సార్. రేపు ఎగ్జామ్లో ఏమంటాడు సార్, 1,00,000 రూపాయల రుణమాఫీ ఎన్ని కోట్ల మంది లబ్ధి అంటే ఎన్ని లక్షలు అంటే ఎన్ని వేల మంది లబ్ధిదారులు ఉన్నారు, 1,50,000 రుణమాఫీ ఎంతమంది ఇక్కడ రైతులు ఉన్నారు, 2,00,000 రుణమాఫీ ఎన్ని కోట్లు పంపిణీ చేశారు, మొత్తం ఓవరాల్గా రైతు రుణమాఫీ ఎన్ని కోట్లు అయింది. ఇలాంటి అంశాలపై రేపు ఎగ్జామ్లో ఫోకస్ చేస్తాడు సార్. మరి ముఖ్యంగా సార్ మీరు ప్లే స్టోర్కి వెళ్ళి వేముల సైదులు ఆన్లైన్ అకాడమీ అనే యాప్ను మీరు డౌన్లోడ్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరు కూడా మన క్లాసెస్ గురించి తెలియపరచండి సార్. ఈ అవకాశం ఇది మీకు మళ్ళీ రాదు సార్. ఈ కింది వాటిలో సరైన వాటిని గుర్తించని చెప్పి అడుగుతాను. ఏంటి సార్ అది, రేపు 2020 నాటికి యుఎన్ఓ ప్రకారం భారతదేశం సార్ ఇక్కడ 1.7 బిలియన్స్ ఇక్కడ భారతదేశ జనాభా చేరుకుంటుందని చెప్పి యుఎన్ఓ అంచనా వేయడం జరిగింది సార్. ఒక 2024 జూలై 9 నాటికి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆవిష్కరణలో భారతదేశం 5వ స్థానం ఉంది, చైనా ఇది మొదటి స్థానం సార్. ఒక జూలై 1 నాటికి సార్ ఇక్కడ భారతదేశం అత్యంత విలువైన బ్రాండ్, ప్రపంచంలో అత్యంత వాల్యుబుల్ బ్రాండ్ అంటే సార్ ఎన్విడియా, ఇండియాలో వాల్యుబుల్ బ్రాండ్ అంటే టాటా సంస్థ సార్. ఇది ఒక 2021 నాటికి దేశంలో అటవీ విస్తీర్ణంలో సార్ ఇండియా యొక్క ఫారెస్ట్ ఏరియా 21.7% సార్. 1952లో ఈ దేశంలో ఫారెస్ట్ యాక్ట్ అమల్లోకి వచ్చింది సార్. దీని ప్రకారం ప్రతి రాష్ట్రంలో తప్పనిసరిగా 33% అడవులు ఉండాలి. తెలంగాణలో 24% ఉన్నాయి, ఏపీలో 23% ఉన్నాయి. మరి కోతులు వాపసు పోవాలి, వానలు వాపసు తిరిగి రావాలనే లక్ష్యంతోనే
గతంలో కేసీఆర్ హయాంలో హరితారం అనే పేరుతో ఒక స్కీమ్ లాంచ్ చేశారు సార్. జూలై 20 నాడు తెలంగాణ ప్రభుత్వం సార్ ఇక్కడ రాజీవ్ గాంధీ సివిల్ అభయాస్తం కార్యక్రమాన్ని, ఎవరైతే రాష్ట్రం నుండి సివిల్ సర్వీస్ మెయిన్స్ సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి ఎకనామికల్ సాయం చేయడం కోసం ఇక్కడ 1 lakh రూపీస్ సాయం చేస్తుంది. ఎవరైతే గ్రూప్ 1 మెయిన్స్ సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి మంత్లీ 5,000 రూపాయలు ఇస్తుంది సార్. రాజీవ్ గాంధీ సివిల్ అభయాసం సార్. ఇవన్నీ కూడా సరైన అంశాలే సార్. ఇక్కడ మరొకటి సార్, 2024-25 సార్ ఇక్కడ కేంద్ర వార్షిక బడ్జెట్ను నిర్మలా సీతారామన్, అత్తగారు ఆంధ్రప్రదేశ్, తల్లిగారు తమిళనాడు, ఆమె రాజ్యసభ మెంబర్గా కర్ణాటక నుండి కంటిన్యూ అవుతుంది. ఆమె హస్బెండే పరకాల ప్రభాకర్ రావు అండి. జూలై 23న లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టింది సార్. దిస్ ఇయర్ ఇండియా యాన్యువల్ బడ్జెట్ సార్. దిస్ ఇయర్ ఇండియా యాన్యువల్ బడ్జెట్ 48.21 లక్షల కోట్లు సార్. ఇక్కడ ఇండియా యాన్యువల్ బడ్జెట్ అండి. బడ్జెట్ గురించి గ్యారెంటీ అడుగుతాడమ్మా. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో సెంట్రల్ కానీ స్టేట్ కానీ ఏ ఎగ్జామ్లోనే గ్యారెంటీ బడ్జెట్ నుంచి బిట్టులేంది పేపర్ ఉండదు సార్. ఇక్కడ సార్ ఈ కింది వల్ల సరైనది ఏంది, నిర్మలా సీతారామన్ 7వసారి బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఓకే, రైటే. ఈ బడ్జెట్ థీమ్ సార్ 4 ప్రధానమైన అంశాలు: పావర్టీ, యూత్, ఉమెన్స్, రైతులు. వీళ్ళు ఆసరా తీసుకొని ప్రారంభించారు సార్. ఓకే, అత్యధిక సార్లు బడ్జెట్ని ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి మొరార్జీ దేశాయ్ 10 times ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సార్. ఇండియాలో తొలి యాన్యువల్ బడ్జెట్ సార్ ఇక్కడ 1947 నవంబర్ 26 నాడు షణ్ముఖం శెట్టి బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేస్తాడు సార్. బడ్జెట్ అనే పదం ఒక బగెట్ అనే ఫ్రెంచి పదం నుండి ఏర్పడింది సార్. ఒక జీరో బడ్జెట్ని ఇంట్రడ్యూస్ చేసింది మొరార్జీ దేశాయ్. ఒక భారతరత్న అవార్డు రద్దు చేసింది కూడా మొరార్జీ దేశాయ్. ఒక స్మాల్ ఇండస్ట్రీ సెక్టర్స్ ఆల్సో ప్రోగ్రామ్ లాంచ్డ్ బై పర్సన్, ఈయనే సార్ ఇక్కడ మొరార్జీ దేశాయ్. తమిళనాడు నుండి 4 ఆర్థిక మంత్రులు పనిచేస్తారు. ఓకే, అన్నీ సరైనవి సార్. ఇక్కడ ఎగ్జామినర్ ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా మీకు టోటల్ ఎనఫ్ సార్. మరో అంశం సార్, కేంద్ర వార్షిక బడ్జెట్ సరైన కేటాయింపులు గుర్తించమని చెప్పి అడుగుతారు. అయితే ఏ రంగానికి ఎక్కువ కేటాయించారు ఏంటి అని చెప్పి సార్, రక్షణ రంగానికి 6,21,190 కోట్లు కేటాయిస్తే, రైల్వే రంగానికి 2,78,500 కోట్లు కేటాయిస్తే, వ్యవసాయ రంగానికి 1,51,850 కోట్లు కేటాయిస్తే, శక్తి రంగానికి సార్ ఇక్కడ 1,51,000 కోట్లు కేటాయిస్తే, రోడ్డు రవాణా రంగానికి 2,65,800 CR ఎక్స్పెండిచర్స్ సార్. ఇక్కడ గ్యారంటీ బీట్ ఉంటుంది సార్. ఇక్కడ నుంచి ఎనీ ఎగ్జామ్ సార్, ఎనీ ఎగ్జామ్లో గ్యారంటీ బీట్ ఉంటుంది సార్. లాంగ్ టర్మ్ చాలా ఇంపార్టెంట్ సార్. పోయినా సార్ ఎస్ఐ కానిస్టేబుల్ విజేతలు అయింది లాంగ్ టర్మ్లో ఉన్నవాళ్ళు సార్. మంచి టైం ఉంది సార్, ఒక బెస్ట్ టైం ఉంది. మంచి ఇక్కడ ఎంచుకొని మీరు ప్రిపేర్ కండి సార్. ఇక్కడ మరి ఆన్సర్ సార్ ఇది ఏకి 2 సార్. ఏకి 2 అంటే ఇది ఒక్కడే సార్. ఇది సార్ ఆన్సర్. ఇక్కడ మరొకటి, కొత్త పన్ను విధానం ప్రకారం సవరించిన పన్ను శాతాన్ని గుర్తించండి. 3 లక్షల రూపాయల వరకు ఉంటే నో ట్యాక్స్ సార్. ఇక్కడ గ్యారెంటీ మీరు ట్యాక్స్ కట్టాలి. ఒక 3 లక్షల నుండి 7 లక్షల వరకు ఉన్న వారికి 5%, 7 లక్షల నుండి 10 లక్షల వరకు 10%, 10 lakhs నుండి 12 lakhs వరకు 15%, 12 lakhs నుండి 15 lakhs వరకు 20%, 15 lakhs లక్షలపై ఎబోవ్గా 30%. ఇది గ్యారంటీగా రేపు పోటీ పరీక్షలు మనకి అడిగే అవకాశం ఉంటుంది సార్ ఈ యొక్క ఏరియా నుండి. సేమ్ అన్నీ సార్ ఇక్కడ సేమ్ ఇదే రైట్ సార్. ఇది ప్రధానంగా ఒక 2024 జూలై 25న తెలంగాణ వార్షిక బడ్జెట్ ఒక బట్టి విక్రమార్క ఆయన 2వసారి బడ్జెట్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఒకసారి డిసెంబర్లో మధ్యంతర బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేశాడు, ఫిబ్రవరిలో. మళ్ళీ జూలై 25th నాడు తెలంగాణ యాన్యువల్ బడ్జెట్ సార్. దిస్ ఇయర్ తెలంగాణ యాన్యువల్ బడ్జెట్ సార్ ఇక్కడ ఎంత సార్ అంటే 2,91,1
159 CR. సేమ్ ఇలాంటి బిట్టు మన తెలంగాణ గ్రూప్ అని ఫిలిమ్స్లో అడిగిండమ్మా. ఇలాంటి అంశాలు రేపు కరెంట్ ఎకానమీ నుండి అడిగే అవకాశం ఉంటుంది సార్. మరొకటి సార్, 2024-25 తెలంగాణ వార్షిక బడ్జెట్లో సరైన కేటాయింపులు సార్. ఇక్కడ ఏంటి సార్ సరైన కేటాయింపులు అంటే సార్, ఈసారి తెలంగాణ బడ్జెట్లో అత్యధికంగా అగ్రికల్చర్ సెక్టర్ కేటాయించారు. యూనియన్ గవర్నమెంట్ ఏమో డిఫెన్స్ సెక్టర్కి ఎక్కువ కేటాయించింది. నీటిపారుదల రంగానికి సరికడ నీటిపారుదల రంగానికి ఏమో సరికడ 22,301 CR సార్. విద్యారంగానికి ఏమో సరికడ 21,092 సార్. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి ఇది సరిగ్గా థర్డ్ వన్ ఆన్సర్ సార్. తెలంగాణ బడ్జెట్ కేటాయింపులు, తెలంగాణ వార్షిక బడ్జెట్ హైయెస్ట్ ఏ రంగానికి ఎక్కువ కేటాయించింది, వీటిపైన మీరు ఫోకస్ చేసుకోండి సార్. ఇక్కడ ప్రధానంగా వచ్చేసి మరొకటి సార్, 2024-25 తెలంగాణ వార్షిక బడ్జెట్ సరైన కేటాయింపులు సార్. ఏంటి సార్, బీసీ సంక్షేమానికి 9,200 కోట్లు కేటాయిస్తే, మైనార్టీ సంక్షేమానికి 3,000 కోట్లు కేటాయిస్తే, శిశు సంక్షేమకి 2,730 కోట్లు కేటాయిస్తే, ఎస్సీ ఎస్టీలకి 17,000 కోట్లు కేటాయిస్తే, గురువజ్యోతి సార్. ఇక్కడ గురువజ్యోతి సార్ 200 యూనిట్లు ఫ్రీగా ఉచిత విద్యుత్ సార్. ఈ 2,418 కోట్లు అండి. సేమ్ సార్ ఇక్కడ అన్నిటికి అవే సార్. ఇక్కడ వచ్చేసి అన్నిటికి ఇవే సార్. ఓకే, మరొక అంశం సార్ ఇక్కడ సార్, 2024 జూలై 27 నాడు ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశం జరిగింది సార్. అయ్యా, ప్రణాళిక వ్యవస్థలు ఉన్నాక లోపాల సవరణ కోసమే 2015 జనవరి 1 నాడు నీతి ఆయోగ్, ఇది నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఆయోగ్ పేరుతో నీతి ఆయోగ్ ఏర్పడింది. చైర్మన్ నరేంద్ర మోడీ, తొలి ఉపాధ్యక్షుడు అరవింద్ పనాగారియా. టుడే అరవింద్ పనాగారియా 16వ ఆర్థిక సంఘం చైర్మన్. తొలి CEO సింధు శ్రీ కుల్లార్, ప్రజెంట్లీ CEO అంటే ఆయన BVR సుబ్రహ్మణ్యం. ప్రజెంట్లీ డిప్యూటీ ప్రెసిడెంట్ అంటే సుమన్ బేరీ సార్. ఇక్కడ ప్రజెంట్లీ ఓకే 4 శాశ్వత సభ్యులండి సార్. ఓకే, ఏందండి ఇక్కడ సంబంధం లేదు ఏం సార్ ఇక్కడ సార్. ఓకే, వికసిత్ భారత్ దీని థీమ్ సార్. ఇక్కడ మోడీ చైర్మన్ అండి, VK పాల్, VK సరస్వత్, రమేష్ చందవ్, అరవింద్ వీరమన్ పర్మనెంట్ సభ్యులు సార్. ఇక్కడ 20 రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు సార్. ఓకే సార్, ఇక్కడ అంటే 10 రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కాలేదు. మీకు డౌట్ రావచ్చు సార్, ఇండియాలో 28 రాష్ట్రాలే కదా అంటే, ఇక్కడ ఢిల్లీ పుదుచ్చేరి సార్. అంటే ఢిల్లీ పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతాలు అయినప్పటికీ సీఎంలు రాలేదు. అదేవిధంగా సార్ ఇక్కడ జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం కానీ ముఖ్యమంత్రి స్టేటస్ ఉంది. అన్నీ సరైనవి సార్. ఇక్కడ ప్రధానంగా మరొకటి సార్, 2024-25 వార్షిక బడ్జెట్లో సరైన కేటాయింపు సార్. కేంద్రం అమరావతి అభివృద్ధికి 15,000 కోట్లు ఇచ్చారు సార్. ఏపీలో మౌలిక సదుపాయాల కోసం 12,000 కోట్లు సార్. బీఆర్ రోడ్ ట్రాన్స్పోర్ట్స్ కోసం 26,000 కోట్లు సార్. గుజరాత్ అభివృద్ధి కోసం 41 కోట్లు సార్. ఇక్కడ మరి విద్యా అభివృద్ధి కోసం 1,26,000 కోట్లు సార్. అన్నీ కూడా సరి అయినవి సార్. ఇక్కడ ఇవే సార్. ఇక్కడ రేపు ఎగ్జామ్లో ఎక్స్పెక్టెడ్ అంశాలు సార్. వీటిపైన రేపు ప్రధానమైన ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది. ఎంత చదువుతుంది ముఖ్యంగా సార్, ఎగ్జామినర్ ఏ టైపులో ఏ లెవెల్ అడిగినా కూడా నువ్వు ఒక విజేతగా ఉండాలి. ఈ అవకాశం మళ్ళీ రా సార్. ఈ అవకాశాన్ని బాగా వినియోగించుకోండి సార్. మీరు ప్లే స్టోర్కి వెళ్ళి వేముల సైదులు ఆన్లైన్ అకాడమీ అనే యాప్ను మీరు డౌన్లోడ్ చేయండి సార్. ఇక్కడ షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి సార్. టోటల్ జీకే కరెంట్ అఫైర్స్ క్లాసెస్ ఉంటాయి సార్. మీరు కొనుగోలు కూడా సార్ ఇక్కడ